మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి తర్వాత అనుష్క అజ్ఞాతవాసంలో ఎందుకున్నారు? బయటికి ఎందుకు రావట్లేదు? అసలు ఈమె ఏ సినిమాలో నటిస్తున్నారా లేదంటే సైలెంట్ గా రిటైర్ అయిపోయారా? స్వీటీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చేసింది. అనుష్క సెట్స్ లో జాయిన్ అయిపోయింది. సినిమాలు చేసినా చేయకపోయినా కొందరు హీరోయిన్లకు క్రేజ్ మాత్రం తగ్గదు. అందులో అనుష్క కూడా ఉంటారు. కొన్నేళ్లుగా ఈమె రెగ్యులర్ గా సినిమాలు చేయకపోయినా స్వీటీ ఇమేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆమెతో నటించడానికి స్టార్స్ ఆసక్తిగానే ఉన్నారు. అయితే ఈమె మాత్రం బాహుబలి తర్వాత ఆ రేంజ్లో సినిమాలకు సైన్ చేయట్లేదు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత తెలుగులో మరే సినిమాకు సైన్ చేయలేదు అనుష్క. క్రిష్తో ఓ సినిమా చేస్తున్నా అది అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. మలయాళంలో మాత్రం కథనర్ సినిమాకు ఓకే చెప్పారు అనుష్క. ఈ సినిమా సెట్స్లోనే జాయిన్ అయ్యారిప్పుడు. 9వ శతాబ్దపు కడమత్తు అనే క్రిస్టియన్ మత బోధకుడు యోధుడి కథే కథనర్ సినిమా. కథనర్ హయాంలోని కల్లియన్ కట్టునీలి అనే పాత్రలో అనుష్క నటిస్తున్నారిప్పుడు. రోజన్ థామస్ దీనికి దర్శకుడు. దేవదాసి కూతురుగా పుట్టి అనూహ్య పరిణామాల వల్ల చేతబడులకు గురై చివరకు ఆత్మగా మారే పాత్ర ఇదని తెలుస్తోంది. అరుంధతి, భాగమతి తరహాలోనే ఇందులో అనుష్క పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది. 2 భాగాలుగా రానున్న కథనర్ 2025 సమ్మర్లో విడుదల కానుంది.